మనకు వచ్చేసి ఇది పాలేరు కాలువ అండి. మొత్తం పాలేరు కాలువ తెగి పొలాల నుంచి మొత్తం వరదపడది. ఇది మనకి కాలువ కాదు, మనం ఇప్పుడు చూసేది ఇవన్నీ పొలాలు. ఇగో చూడండి, పక్కన పై పొలాలు, మిట్ట పొలాలన్నీ ఉష్కమయం జలమయం అయిపోయినాయి. ఈ ఉష్కతో కనీసం 4-5 సంవత్సరాలు అసలు పంట ఎప్పటికి పండిద్దో చెప్పుకోలేం. ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం చాలా జరిగింది. మన కొబ్బరి చెట్లు చూసుకుంటే వేర్లతో సహా లేచిపడ్డాయి, ఎక్కడెక్కడ చెట్లు కొట్టుకొని వచ్చాయి. చాలా ఉద్రిక్తగా ఉంది, మొత్తం జలమయం. కనీసం 40-50 సంవత్సరాల నుంచి కానీ ఇలాంటిది లేదు. మొత్తం ఉష్కమయం జలమయం. ఉష్క మేటలు పెట్టింది. ఇది గిలాబుకి పనికి వస్తుంది ఉష్క. మనకు వచ్చేసి ఇవన్నీ పొలాలేనండి. అక్కడ పచ్చగొప్పడుతున్నాయి, ఇక్కడ పొలం. ఇవన్నీ పొలాలే. చాలా నష్టపరిహారం జరిగింది. ఇసుకే మిగిలింది. అటు ఒక కాలం ఉంది, అది కానీ దిగింది. మనకి మొత్తం జలమయం. అది బైపాస్, ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే బైపాస్. అది ఖమ్మం టు హైదరాబాద్ హైవే రోడ్ అండి. అది కూడా చాలా దెబ్బతిన్నది. ఇవన్నీ రైతు పొలాలు, కనపడేంతవరకు రైతుల పొలాలు. ఎవరి కనరాకుండా పోయినాయి. మొత్తం ఇసుకమయం జలమయం అయిపోయి ఇసుక దిబ్బలు తేలాయి. ఈ పొలాలంటే నమ్మరు, ఏదో కాలువ అంటే సాగర్ అంటే నమ్ముతారు, కానీ ఈ పొలాలు వచ్చేసి ఎన్నడనే ఈ విధంగా చూడలేదు, ఇలా ఉంటుందని. ఇంకా ప్రవాహం తగ్గలేదు. ఇది వాగు చెరువులాగా తయారైంది. మనకి ఇది ఒక ఏరులాగా తయారయ్యేది, మంచిగా నిండుకుండలా ఉండే పాలేరు చెరువు ఉంది. దాని ఉగ్ర రూపం చూపెట్టేసరికి తట్టుకోలేకపోయారు జనాలు. మా సొంత భూమిలో చాలలోకి చిన్న వరద వస్తేనే తట్టుకోలేకపోయినా ఇలాంటి ఈ రైతుల పరిస్థితి ఏందో మాకు తెలియదు. చాలా ఆదుకోవాలి ప్రభుత్వం. వెళ్ళది చాలా మొత్తం ఇసుకమయ్యే అయిపోయాయి. ఈ ఇసుక ప్లాస్టిక్ ఉపయోగపడుద్ది. మనదెత్తనం ఎందుకు? అంటే చూసారు ఫ్రెండ్స్, అక్కడ బస్సు వెళ్తుంది, కళ్ళు వెలుగు బస్సు. ఇది వచ్చేసి ఇది కాలువ, పెద్ద కాలువ. ఇది పాలేరు పెద్ద కాలువ. ఇది సత్తుపల్లి దాకా ఉన్నది కాలువ. ఈ సత్తుపల్లి పోయి వెళ్తే వాటర్ అది మొత్తం తెగి పెద్దగా మొత్తం తెగేసి గండిపడ్డది. చూసుకున్నట్టయితే అది ఒకటి, ఇది ఒకటి మధ్యలో గండిపడి ఇట్లా ఏరులాగా మారేది ఇది. ప్రవాహం ఇంకా చూపిస్తాను మీకు, ఏ విధంగా గేట్లు క్లోజ్ చేసినా ఏ విధంగా వాటర్ వస్తున్నాయి అనేది. కరెంట్ తీగలు తెగి పడేస్తాయి, పడ్డాయి. ఈ స్తంభం కూలి తీగలు మొత్తం తెగి పడ్డది. చూసుకుంటే ఇట్లా ఎంతో ఆస్తి నష్టం జరిగేది. ఈ వైబ్రేట్ ఎట్లా అవుతుంది. ఈ కథ ఉంది ఇంతకుముందు నీటి లెక్క చెబుతూ ఇలా పడిపోతే అని చెప్పారు. అది మొత్తం వస్తుంది. ఎత్తి కావాలని చెప్పేసి
బిల్డింగ్ వచ్చేసి కరెంట్ తయారు చేసేది. దాని నుంచి రావాల్సిన నీరు జనబడి ప్రజలు చూడండి జనాలు ఎట్లా వస్తున్నారు. కొంచెం అయితే వాడు ఇంకా చేపలు చాలట్లేదు, నడి కాలువలకు వస్తుంది. చేపలు ఉంటే పడే ఎప్పుడైనా పడతాయి నడి కాలువలో. ఎందుకు వస్తారు నా ఇప్పటికే కొట్టపోయారు అని చాలా మంది వస్తున్నారు. అందులో మీరు కూడా ఇచ్చిన ఈ చేపలు చాలట్లేదని చూడు ఆడికి వచ్చేద్దాం. కొద్ది గిసుంటే వచ్చేయమన్నా. అదే కరెంట్ తయారైంది. గడ్డి పోడగొడితే ఇట్లన్నీ వేర్లతో లేచి పడ్డాయి. ఆఫీస్ ఒకటి ఆగింది. గేట్లు క్లోజ్ చేస్తున్నాయి. ఎంత వరద వస్తున్నారు. ఇంకా గేట్లు మూసున్నా కానీ పైనుంచి బరులు వస్తుంది మనకి. ఆ వరద గుల్లమైంది. ఎక్కడ కష్టం.